ఒంగోలులో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. స్థానిక భాగ్యనగర్, శర్మ కాలేజ్, దేవుడి చెరువు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. మరోసారి ఉదయం 7 గంటల 45 నిమిషాల ప్రాంతంలోనూ భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. మేము 60 ఏళ్ల సంవత్సరంలో ఇలాంటి భూకంపాలు మనం ఇంతవరకు ఎప్పుడు చూడలే. బాగా 2:53 నిమిషాల ప్రాంతంలో గడగడగడ ఒక్కసారి వైబ్రేషన్ పెట్టినట్టుగా మంచాలు కూడా గడివలేక భయపడి అందరం బయటకు వచ్చాం. ఏంటని చూసుకుంటే మరి భూములు వర్షం అనుకున్నాం, కానీ తీరా చూస్తే ఇది భూకంపం. అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. కుక్కలు అయితే అటు ఇటు పరిగెత్తి గందరగోళం కలుస్తుంటే ఏందని అందరూ ఆశ్చర్యపోయి బయటకు వచ్చి ఒకరికొకరు చెప్పుకున్నాం. ఇంత ప్రమాదం మనకు ఎప్పుడూ లేదని, మన కొండ మీదనే ఇలా జరిగింది, ఇక కింద ప్రాంతాల్లో ఎట్టుందో కూడా తెలియదని మేము ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. రాత్రి సరిగ్గా 2 గంటల 53 నిమిషాలకు తీవ్ర స్థాయిలో భూకంపం అనేది సంభవించడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూసినప్పుడు ఇంతటి శబ్దంతో ఇంత తీవ్ర స్థాయిలో భూకంపం రావడం అనేది ఎప్పుడు చూడలేదు. బాగా నిద్రలో ఉన్నాం. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం అనేది వినపడింది. ఆ గదిలో మంచాలు అవన్నీ ఊగిపోవడం, వస్తువులు ఊగిపోవడం చాలా తీవ్ర స్థాయిలో సంభవించింది. ఇది గమనించింది ఏంటంటే ఎప్పుడూ ఇంత తీవ్ర స్థాయిలో మాత్రం జరగలేదు. ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ఒంగోలులో రాత్రి తెల్లవారుజామున 2 గంటల 53 నిమిషాలకి పెద్ద సౌండ్లు రావటం జరిగింది. అయితే మేము నిద్ర లేవటం జరిగింది. నిద్ర లేవగానే ఎప్పుడు కూడా ఇంత పెద్ద సౌండ్ రాల. కరెక్ట్గా 2 గంటల 53 నిమిషాలంటే దాదాపుగా ఒక 5 సెకండ్స్ దాకా భూమి కంపించింది. పెద్ద సౌండ్. అంటే నేనైతే ఎప్పుడు గతంలో చిన్న చిన్న నేల తిమ్మిర్లు అలా వచ్చినాయి, కానీ ఫస్ట్ టైము నైట్ 2 గంటల 53 నిమిషాలకి ఇంత పెద్ద సౌండ్తో రావటం అనేది చాలా భయం వేసింది. అసలుకి అది అనుకుంటేనే అసలు చాలా భయం వేసింది. అందరూ వెంటనే ఇళ్లలో బంధువులకు వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయటం జరిగింది.